ఒక రేవంత్ రెడ్డి మెట్రో రైలు అన్నది పాత బస్తీకి కూడా తీసుకెళ్లాలనుకుంది. చాలా మంచి నిర్ణయం. అక్కడ ప్రారంభించేటటువంటి సందర్భంలో జరిగినటువంటి అతిపెద్ద తంతే ఇప్పుడు కనబడేటటువంటిది. సాధారణంగా అక్కడ భూ సమీకరణ చేయాలి కదా, భూ సమీకరణ కాదు, మనకి అమరావతి అయితే సమీకరణ జరిగింది, అక్కడ సేకరణ చేయాలి. సేకరణ సాధారణంగా ముందు అక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతారనమాట, ప్రజలతో మాట్లాడటం అన్నట్టు. అట్లాగా పిలిచినటువంటి ప్రజలు వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసేశారు. ఎంఐఎం వాళ్ళు తెర ముందేమో ఓ పక్కన మెట్రో రైలు కావాలంటూ తెర వెనకాల కథ మార్చేశారు. గజానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలంట. ముంబైలో కూడా లేదు ఇది. గజానికి 5 లక్షల రూపాయలు అంటే పాత బస్తీలో మెట్రో వేయాలంటే ఒక 20 కిలోమీటర్లు అనుకుంటే, 20 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్కి ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని గజాలు ఉండాలి. పోనీ ఒక 5 కిలోమీటర్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 5 కిలోమీటర్లకి ఎన్ని గజాలు కావాల్సి వస్తుంది? గజానికి 5 లక్షలు అంటే తెలంగాణకు సంబంధించి రాబోయే 25 ఏళ్ల డబ్బులు బడ్జెట్ అంతా తీసుకొచ్చి అక్కడే పెట్టాల్సి వస్తుంది. అక్కడ 5 లక్షలు ఉంటుందా అంటే వాళ్ళ లెక్కన అది కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు కాబట్టి. కానీ మెట్రో జరుగుతుందే అప్పుడు. రేవంత్ ఏదైతే ఓవైసీలతో స్నేహం చేసిన తర్వాత ఎలాంటి గిఫ్ట్ అన్నది ఇక్కడ కనబడుతుంది అన్నమాట.